Hi guys, welcome to my YouTube channel Cinema Jatra. So last 2 weeks inkala anta pedda simalu Pravasa Kate movie Kalki 2898 release ayinto gana vijayanga sadhichi iyaltiki 3 weeks paya. So dan tavarta mana 20 days tavarta ee roju release ayina movie Baadaithi 2 1996 ला बाड़ैती की దీనికి సీక్వెల్ గా బాడైతి 2 అని వచ్చింది భయ్యా. సో 1996 లా శంకర్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద నేషనల్ అవార్డ్ గోస్ టు మన కమల్ హాసన్ గారికి. సో ఆ మూవీ ఎంతో సాధించింది మనం చెప్పవసరం లేదు. ఎన్నో అవార్డ్స్, ఎన్నో ప్రెస్టీజియస్ ఆ సినిమాతో ఎటో వెళ్ళిపోయింది శంకర్. సో దీనికి సీక్వెల్ గా కొనసాగింపుగా బాడైతి 2 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ కి మళ్ళీ మూవీ వద్దని చూశాక బాడైతి 3 అంట భయ్యా. సో ముందుగా మనం బాడైతి 2 గురించి మాట్లాడదాం. సో ఈ వీక్లో ఇలాంటి ఇంపాక్ట్ అయిన మూవీస్ ఏం లేదు. ఊపున్న మూవీ అంటే బాడైతి 2. చాలా మార్నింగ్ నుంచి ఒక్కటే భయ్యా బాడైతి 2 రివ్యూ చూసి చూసినా బాలే రొటీన్ స్టోరీ. అసలు ఫస్ట్ బాగుంది కానీ చికెన్ డొల్లు అది ఇది సోది అంటున్నారు తప్ప మూవీ చూసాక నేను చెప్తున్నా భయ్యా ఎక్కడ బోర్ కొట్టలే. సో నేను పార్ట్ 1 చూసాను 1996లో రిలీజ్ బాడైతి 1. సో వాళ్ళ కొడుకుని చంపినాక ఆయన ఫారెన్కి వెళ్ళిపోయినాక ఆయన ఒక మాట అంటారు, ఈ బాడైతికి చావే లేదు, ఏ తప్పు జరిగినా నేను మళ్ళీ వస్తా అన్నది. సో ఫస్ట్ మనం బాడైతి 2 స్టోరీలోకి వెళ్దాం భయ్యా. సో స్టార్ట్ చేసే భయ్యా ఎక్కడ చూసినా లంచం అని, అంటే రియల్ లైఫ్ ఇన్సూరెన్స్తో తీసుకున్న శంకర్ గారు. అంటే ఆయన ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం, అపరిచితుడు కానీ, ఒకడు ఉన్నాడు కానీ, శివాజీ కానీ, లంచం కరప్షన్ దానిపైన బేస్ అయి ఉంటుంది భయ్యా. సో ఈ మూవీకి వచ్చేసే భయ్యా బాడైతి 2కి. సో శంకర్ గారు ఆఫ్టర్ 6 years లాంగ్ టవర్స్ వచ్చిన మూవీ బాడైతి 2. మళ్ళీ దీనికి కొనసాగింపుకి పార్ట్ 3 అని ఉన్నంట, పార్ట్ 3 బ్యాటిల్ గ్రౌండ్. సో అది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. సో ఈ శంకర్ గారు అయితే ఇవాళ 2 మూవీస్ రాబోతున్నాయి భయ్యా. బాడైతి 2 ఒకటైతే మన గేమ్ చేంజర్ ఇంకొకటి. సో ఫస్ట్ మనం కథ విషయం వచ్చేసాం భయ్యా. సో కథ వచ్చేస్తే మొత్తం లంచం. సో ఆ కరప్షన్ని అంటే సిద్ధార్థ ఇంకా ప్రియభవాని శంకర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు భయ్యా, 2 ఒక టీం కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. సో ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, సో బయట ఏదైతే జరుగుతుందో కరప్షన్, దాని గురించి వాళ్ళు యూట్యూబ్లో మొత్తం తెలుసుకొని ఏం జరుగుతున్న దాని సిచ్యువేషన్ తగ్గి ఇట్లా వీడియోస్ రీల్స్ రూపంలో కానీ, మన చెప్పే విధానంలో కానీ, అట్లా సిద్ధార్థ్ క్యారెక్టర్ అది ఏంటంటే బయట ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ఎవరు ఎంత లంచం తీసుకుని, ఎంత స్కామ్ జరిగింది అన్నీ యూట్యూబ్ ద్వారా బయట పెడతారు. సో సిద్ధార్థ్ మండే ఫైన్ ఏమవుతారంటే టీచర్ పోస్ట్కి అప్లై చేయడానికి 8 లక్షలు అడిగితే 8 lakhs నుంచి అక్కడ ఒక బిల్, అంటే నేను ఆ రివ్యూ మీకు చూసే తెలుస్తుంది. సో అక్కడ ఒక ఇన్సూరెన్స్ జరుగుతుంది భయ్య. ఆ ఇన్సూరెన్స్ జరిగిన తర్వాత సిద్ధార్థ్, నేను ఎంత వీడియోలు చేసినా అంటే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చాడు, నువ్వు ఎంత వీడియో చేసినా పబ్లిక్ 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా అంతే, నీకంటూ నువ్వు ఈ వీడియో చేసే 10 మందికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ వస్తారు కానీ దీనివల్ల వాడు మారుతారా లేదా అని రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ్ అని అన్న తర్వాత ఆయనకి అప్పుడే బాడైతే గుర్తుకొస్తారు భయ్యా. 1996లో జరిగిన కరప్షన్, లంచం, అవినీతిని అంతా చంపేసి ఆయన ఫారెన్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం యూజ్ చేస్తున్నాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అని. సో #comeback India అని చెప్పి బాడైతిని తీసుకొస్తారు భయ్యా సిద్ధార్థ్. అబ్బాబా హెన్రీ లెవెల్ కమల్ హాసన్ అప్పట్లో ఏం చూసినామో సేమ్ అదే గెటప్. కొత్తగా ఏమున్నది భయ్యా,
ఇది ఒప్పుకుంటా, కొత్త ఏం లేదు, సేమ్ అలా ఏదైతే గెటప్ ఉన్నో ఎల్ఆర్బి సేమ్ అదే, కొత్త ఏం లేదు. లుక్స్ పరంగా చూసుకుంటే సేమ్ అదే. కొన్ని సీన్స్ వచ్చేసరికి బాగుంటుంది. సో అట్లా కంబ్యాక్ యాస్ట్రోని ఇండియాకి తీసుకొస్తాడు. అక్కడ ఉంటుంది భయ్యా బాబా, ఆయన వస్తుందని తెలుసుకోగానే సివి మన ఇన్స్పెక్టర్ ఆఫీసర్ మన యాక్టర్ సింహ, ఎక్కువ స్కోప్ ఉన్న ఈ మూవీ క్యారెక్టర్ అంటే సిద్ధార్థ తర్వాత ప్రియా భవాని శంకర్, దాని తర్వాత సింహ, వీళ్ళు ముగ్గురికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో అట్లా వాడేది ఇండియాకి రాగానే అవినీతి ఓడైతే ఇంత లంచం తీసుకోవడం, ఇంత స్కామ్ జరుగుతుంది, మొత్తం వాళ్ళందరినీ చంపుకుంటా తిరుగుతాడు. సో వన్ డే ఫైన్ ఏమవుతుందంటే సిద్ధార్థ వాళ్ళ ఇంట్లో, అది నేను రివీల్ చేయాలి, మీ థియేటర్కి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. సో సిద్ధార్థ వాళ్ళ ఇంట్లో వన్ డే ఒక ఇన్సిడెంట్ అవుతుంది భయ్య. ఆ ఇన్సిడెంట్ వల్ల ఒక ఓప్ కోల్పోతావు, లాస్ అయిపోతావు. సో ఆ లాస్ నీ వల్లే, నువ్వు కమ్బ్యాక్ ఇండియా అన్నగా నేను నీ మార్గంలో నడిచి నేను నీ వల్ల, నువ్వు కొడుకు కోల్పోయినప్పుడు ఏం కోల్పోయావో తెలియదు, కానీ నేను లాస్ అయినప్పుడు ఇప్పుడు నాకు బాగా తెలుసు, నేను నీ వల్ల ఓడిపోయినా అని చెప్పి బాధైతుంది. తిట్టడం వల్ల మళ్ళీ కమ్బ్యాక్ ఇండియా ఏదైతే ఉంటుందో మళ్ళీ హ్యాష్ట్యాగ్ గో బ్యాక్ ఇండియా అనే హ్యాష్ట్యాగ్ అని నడుస్తాయి. అయిపోయాక మళ్ళీ సింబా, అదే మన యాక్టర్ సింబా ఎంట్రీ ఉంటుంది. సో ఆ చేజింగ్ ఫైట్స్ అది ఇది అంతా ఓకే, కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే నాకు నచ్చింది. సెకండ్ హాఫ్ బి పర్వాలేదు, ఎక్కడ ఓడగొట్టాలి, అందరు రాడ్ మూవీ బాగాలే. ఎట్లా అంటే సినిమా మంచిగా ఉన్నవి బాగాలే అంటున్నారు భయ్య. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసాను. మీరు బి ఒకవేళ థియేటర్కి వెళ్తే మీరు బి ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. సో మీరు బి ఒకవేళ మూవీ వెళ్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. సో లాస్ట్కి మీరు సినిమా అయిపోయినాక హీరో ఉరుకుంటూ వెళ్ళకండి. లాస్ట్ మన క్లైమాక్స్లో శంకర్ గారు ఒక టీజర్ ట్రైలర్ పెట్టాడు, మన భారత్ 3 బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్పి. సో ఆ ట్రైలర్ మిస్ అవ్వకండి, నాకు చాలా బాగా అనిపించింది. సో నేను ఈ మూవీ ఇచ్చే రేటింగ్ 2.8 భయ్య 5కి. ఇద్దరు భయ్య, ఒకటి శంకర్ అయితే మన డైరెక్టర్ శంకర్, ఆయన గురించి చెప్పే అవసరం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, ఇంకా ప్రొడక్షన్ వాల్యూ పరంగా కానీ ఆల్ వెరీ గుడ్. సెకండ్ వచ్చేసి కమల్ హాసన్ భయ్య, ఆయన గురించి నేను చెప్పాను ఆల్రెడీ, మనం ప్రూవ్ అయిపోయాను. సో మిగతా అయితే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళందరూ అన్రూట్ AR రెహమాన్ భయ్య, వీళ్ళు ముగ్గురు ప్రాణం పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు భయ్య, కిరాక్ అంటే కిరాక్. సో మీరు ఈ వీకెండ్కి భారత్ 2 వెళ్ళి చూసారని అనుకుంటున్నాం. సో దయచేసి నేను కొన్ని పేజెస్ చూసా భయ్య, చెప్తున్నా. ఒకటేమో వెంకీ రివ్యూస్ అంట, వాడేమో సినిమా వాళ్ళే అని 1.1 రేటింగ్ ఇచ్చి, దయచేసి అట్లా రేటింగ్ ఇచ్చి చెడగొట్టాం భయ్య. వాడు ఒక టాలీ మ్యాచ్ పేజ్ వాడు ఏకంగా పెద్ద సినిమాలు వచ్చినాక వాళ్ళకి పోకూడదు, యావరేజ్ సినిమా బాగున్నవి కిందికి నొక్కుతుంది. సో దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి. దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూడండి భయ్య, ఎందుకంటే నాకు నచ్చింది, నేను చూసాను కాబట్టి. సో మీకు ఎలా అనిపించో మీరు కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. దయచేసి ఇలాంటి నెగిటివ్ నమ్మకాన్ని నేను ఒకటే చెప్తా భయ్య, సినిమా నచ్చినా నచ్చకపోయినా చూసి, నచ్చకపోతే ఓకే లైట్, నచ్చితే ఓకే అట్లున్నాను, కానీ సినిమా మరీ అంత గలీజ్ ఏం లేదు భయ్య. చెప్తున్నా, ఈ వారంలో నేను చెప్తున్నా పర్ఫెక్ట్ మూవ్ అంటే ఇది చెప్పుకోవచ్చు, డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ బోర్డు కొట్టలేదు. సో ఈ వీడియోవి ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ సినిమా జాతర. దయచేసి అందరు సపోర్ట్ ఇవ్వండి భయ్య. సో 2 months నుంచి రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయలేదా. సో ఇప్పటి నుంచి టైంకి అప్లోడ్ చేసా, టైంకి అన్నీ అప్డేట్ ఇస్తా భయ్య. సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా.